నమస్కారం అండి. భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ స్వాగతం. నేను మీ అగ్నేష్ మిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలి, మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా. అయితే ముఖ్యంగా చాలామందికి ఏంటంటే మనం ప్రతిరోజు కూడా నేను తాంత్రిక వస్తువుల గురించి ప్రతినిత్యం ప్రస్తావన తేవటం ఎందుకు అంటే, ఒక తాంత్రిక వస్తువులు మన దగ్గర ఉన్నాయి అంటే, ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది చూస్తారు. నా దగ్గర కానివ్వండి పిలిమాయ, జనధన ఆకర్షణ కిట్టు, కస్తూరి కుంకుమ, ఈ వస్తువులు, గురిగింజల మాల ఎన్నో ఉంటాయి. అంటే మనము ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిష్కారాలు ఎన్నో చేస్తుంటాం. సో ఆ పరిహారము నీ దాకా చేరాలి, దాని యొక్క శుభ ఫలితం చేరాలి అంటే ఫస్ట్ నీ ఇంట్లో నువ్వు నివసించే ఒక స్థలంలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. చాలామందికి ఏంటంటే రెంట్ హౌస్లలో ఉంటాం, లేదా కొంచెం జాగ తక్కువ ఉండటం వల్ల మనం వాస్తుని కొంచెం డిస్టర్బ్ చేసి కట్టేసుకుంటాం. అలాంటి టైంలో మనం చూస్తుంటాం, ఇబ్బందులు పడుతుంటాం. అరే అక్కడ ఉన్నప్పుడే బాగుండే 2 రోజులు, వీడికి వచ్చినాక పోయి డిస్టర్బెన్సెస్ అన్నీ క్రియేట్ అవుతున్నాయని చెప్పి చాలామంది మనం అనుకుంటాం. కాబట్టి ఏంటంటే నేను 1-2 సార్లు చెప్తుంటాను, డబ్బును ఆశించి ఎప్పుడు ఈ వస్తువుల్ని దగ్గరికి రానియకు. ఎంతోమంది నా దగ్గర నాకు ఆరోగ్యం బాగాలేదని తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారు, మనశ్శాంతి లేదని తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తగ్గట్టే నేను వాళ్ళకి సమస్యను విని, ఆ యొక్క అమావాస్య రోజు నేను ఈ వీడియో ఆఖరిలో మీరు వీడియో చూడండి, అమావాస్య రోజు ఆ యొక్క సామూహికంగా మేము బంధనం ఎలా చేస్తాము అనేది, పూజా విధానం ఎలా చేస్తాము, మొత్తం ప్రాసెస్ అనేది మీకు వీడియో ఆఖరిలో ఉంటుంది, చూడండి. అలా చేసిన తర్వాతే వాటికి ఒక శక్తి అనేది లభిస్తుంది. అవేం చేయకుండా నేను ఇచ్చాను అనుకోండి, అది మీరు పెట్టుకున్న బెస్ట్. కాబట్టి చాలామంది తెలియదు, ఇంకా అష్టమ రాహు జరుగుతుంటాడు, గురుగారు నాకు ఫైనాన్షియల్గా గ్రోత్ లేదు, ఇంకా మనం పిల్లిమాయ పెట్టుకున్నాం, జనధన ఆకర్షణ కిట్ పెట్టుకున్నాం అంటారు. బాబు నీ జాతకం ఒకసారి నువ్వు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్న దాంట్లో పొజిషన్ కన్నా నువ్వు ఇంకా క్రిటికల్గా వెళ్ళాలి. ఎంత పెద్ద జ్యోతిష్యుడికైనా చూపి, ఇవాళకైనా నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావంటే ఆ వస్తువులు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి అవి తీసి చూడు ఒకసారి. ఒక 11 రోజులు నేను తీసి చూడమన్న ఎంతోమంది కూడా తీసి చూసి తర్వాత అమ్మో నిజంగానే చెప్పింది గురువుగారు కరెక్టే అని చెప్పి మళ్ళీ పెట్టుకున్న వాళ్ళు కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరికి నేను చెప్తాను, బాబు నిన్ను కొన్ని అనర్థాలు జరగకుండా నాకు కాపాడుతుంది, కొన్ని సందర్భాల్లో ఫైనాన్షియల్ క్రైసిస్ రాకుండా ఆపుతుంది, కొన్ని సందర్భాల్లో పిల్లలకు మంచి సంబంధం తీసుకొస్తుంది. కాబట్టి అన్నిటికీ మేము సంకల్పం చెప్పి అది మేము 11 రోజులు బంధన చేస్తాం ఆ యొక్క వస్తువుని, అమావాస్య రోజు పూజలో పెట్టిన తర్వాత. కాబట్టి చండీ హోమం ఎలా చేస్తాం ఈ వీడియోలో చెప్తాను ఆఖరిలో. దానివల్ల ఆ వస్తువుల వల్ల కూడా కలిగే లాభం ఏంటో కూడా చెప్తాను, చూడండి. మీకు దగ్గరలో ఎక్కడ దొరికితే పూర్తి విధి విధానాలతో అభిమంత్రించిన తర్వాత స్థాపన చేయండి. అంచెలంచెలుగా మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తే మీరే చూడొచ్చు. అయితే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే, చాలామందికి నేను మొన్నటి నుంచి కూడా షూస్ ఇంట్లో, ఎందుకంటే చాలామందికి నేను చూశాను షూస్ పడుంటాయి. ఈ షూస్ తోటి ఎలాంటి రెమెడీ చెప్పొచ్చు, అది ఎవరైనా చేయొచ్చు. మనం చాలామంది సోదరులు, మన ముస్లిం సోదరులు కూడా అడగటం వల్ల ఆ పరిహారాలు అనేవి అందరికీ కలిసి వచ్చేలా నేను కొన్ని రెమెడీస్ చెప్పాను అనమాట. అయితే ముఖ్యంగా ఈ పర్టికులర్ నేను చెప్పేది ఏంటంటే, షూస్ అనేది వేరు, షూస్ అనేది మనం వేరు. అయితే ఫైనాన్షియల్ క్రైసిస్ ఎవరికైతే ఉన్నాయో, పర్టికులర్ నేను షూస్ మీద రైజ్ చేయడానికి కారణం ఏంటంటే మాసం. ఈ యొక్క మాసానికి ఉన్న ప్రత్యేకత ఇప్పుడు ఈ మాసంలో చేసుకోవచ్చు, లేదంటే ఈవెన్ మీరు జూన్ వరకు కూడా ఈ రెమెడీ చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇయర్ మొత్తం చేసుకోవచ్చు, నో ఇష్యూ. కాకపోతే పర్టికులర్ జనవరి టు జూన్ లోపు చేస్తే చాలా అద్భుతమైన మనకు ఫలితం అనేది శని భగవానుడు, దాంతోపాటు రవి అనుగ్రహం అనేది లభిస్తుంది. రవి ఆత్మకారకుడు, శని నీ యొక్క కష్టానికి ఫలితం ఇచ్చేవారు శని. కాబట్టి వీళ్ళిద్దరి అనుగ్రహం మనకు ఉండాలి ఖచ్చితంగా. కాకపోతే ఒకళ్ళకి పడదు అస్సలు. కాబట్టి నేను ఈ పరిహారం అనేది అందరికి కలిసి వచ్చేలా చెప్తున్నాను. అయితే ఈరోజు ఎవరికైతే ఫైనాన్షియల్ క్రైసిస్ బాగా ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయి గురుగారు, నిత్యం మనం ఏది చేసినా సరే కానీ డబ్బు మాత్రం ఇంట్లో ఆగట్లేదు, అప్పులు ఎక్కువైపోతున్నాయి, ఈవెన్ అప్పు తెచ్చినా సరే కానీ నేను అప్పు కట్టలేకపోతున్నా అనుకున్న వారు ఎవరైనా, అప్పులు ఎక్కువైపోతున్నాయి, ఫైనాన్షియల్గా మనం డెవలప్ కాలేకపోతున్నాం, వచ్చిన డబ్బు నిలబడట్లేదు గురుగారు అనుకుంటే సింపుల్ రెమెడీ ఇవాళ నేను చెప్తాను. అయితే ఇక్కడ మనం ఈ రెమెడీ ఎవరికి చేయాలి అనుకుంటే, చిన్నపిల్లలు ఎవరైనా సరే కానీ, ఈవెన్ మీరు బెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎలాగో మళ్ళీ ఇప్పుడు స్కూల్కి ఎంతోమంది చిన్న పిల్లలు వెళ్తుంటారు. అయితే గవర్నమెంట్ స్కూల్లో మీరు చూడండి, ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో, అంటే ఒక 10 years లోపు, 10 to 12 years లోపు ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు శుక్లపక్షంలో వచ్చే బుధవారం రోజున, అంటే ఒక 2 రోజుల ముందో మీరు అక్కడ ఒక క్లాస్ రూమ్ సెలెక్ట్ చేసుకోండి. పర్టికులర్ ఒక 6th class, ఒక 7th class పర్సన్స్ అయితే, పిల్లలు అయితే మనకు 10-12 ఏళ్ళు లోపు ఉంటారు. సో వాళ్ళని చూసి మీరు కనుక్కోండి, వాళ్ళ బాబు నేను మీకు అందరికీ ఒకళ్ళకి షూస్ ఇప్పించాలనుకుంటున్నాను, ఆడపిల్లలకి మీ సైజ్ ఏముంటుందో అని తెలుసుకోండి. ఎవరిదైనా తెలుసుకొని ఆ యొక్క శుక్లపక్షంలో వచ్చే మొదటి బుధవారం రోజున కనీసం 7, 11 లేదా
17 మందికి. షూస్ ఎంత ఉంటాయండి? మనం చిన్నపిల్లల షూస్ అనుకుంటే రూ. 250, రూ. 280. 5గురికి అనుకోండి రూ. 1000 అవుతుంది. ఒకటేసారి ఇవ్వాలి మనం. శుక్లపక్షంలో వచ్చే బుధవారం రోజున ఆ యొక్క వస్తువుని మన వాళ్ళకి ఇచ్చేయటం. ఎవరికి? చిన్నపిల్లలు. మనకి గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి, లేదా మనకి ఎవరైనా స్పోర్ట్స్ పిల్లలు ఎవరైనా ఎక్కడైనా పిల్లలు ఆడుతున్నారు వాళ్ళకన్నా ఇప్పించవచ్చు. లేదా ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటారు, ఇప్పుడు మళ్ళీ మనకి చలికాలం వెళ్ళిపోతుంది, ఎలాగో మళ్ళీ ఎండాకాలం వస్తుంది. సో ఈ చలికాలంలో అంటే చిన్నపిల్లలు రోడ్డు మీద పనుకున్న వాళ్ళకైనా ఇప్పించిన బాగానే ఉండు, కానీ వెళ్ళిపోతుంది కాబట్టి స్కూల్ పిల్లలకి ఎవరికైనా ఇప్పించడానికి ప్రయత్నం చేయండి. శుక్లపక్షంలో వచ్చే మొదటి బుధవారం రోజున ఈ యొక్క వస్తువుని మనం ఎవరికైనా సరే కానీ 7 అనుకుంటే మనకు 1500 అవుతుంది. లేదు గురుగాడు 7 మనం చేయలేమనుకుంటే అట్లీస్ట్ 3 మెంబర్స్ 3, 7, 11 లేదా 17 నీ ఇష్ట ప్రకారంగా వాళ్ళకు ఒక్కసారి ఇప్పి అంతే. బుధవారం రోజున శుక్లపక్షంలో వచ్చే బుధవారం రోజు. దాంతోపాటు నీ ఇంట్లో ఈ యొక్క పరిహారం చేసేది ఎప్పుడు? బుధవారం రోజు. అయితే నీ ఇంట్లో ఈ బుధవారం చేసిన తర్వాత శనివారం రోజున నీకు ఎక్కడైనా సరే కానీ నర్సరీలు వాళ్ళు ఎవరైనా నీకు పరిచయస్తులు ఉంటే ఒకసారి అడగండి. ఎవరు ఇదే చెట్లు ఇవన్నీ అమ్ముతారు కదా, వాళ్ళు ఒకవేళ మీకు పరిచయం ఉంటే బ్లాక్ రోజ్ హైబ్రిడ్ చెట్టు ఒకటి వస్తుంది. బ్లాక్ కలర్ రోజ్ పూలు వస్తాయి, హైబ్రిడ్ ఉంటుంది దాంట్లో. ఆ యొక్క బ్లాక్ కలర్ ఫ్లవర్ది కానీ ఒకవేళ చెట్టు నీకు దొరికితే ఒకవేళ ఆర్డర్ చేయండి, తెమ్మని చెప్పండి. ఆర్డర్ చేసి అది తెప్పించుకొని నువ్వు ఆగ్నేయ మూలలో పెట్టి ప్రతినిత్యము జలం సమర్పించవచ్చు. బుధ శనివారాలలో పచ్చిపాలు దానికి సమర్పించినట్టయితే మీరు చూడండి ఫైనాన్షియల్గా ఎలాంటి పికప్ ఉంటుందో. ఎందుకంటే ఇంపార్టెన్స్ ఉంటుంది. చాలామంది నేను ఇంతకుముందు కూడా ఆగ్నేయంలో గులాబీ పువ్వు చెట్టు పెట్టాలి అంటే మేము ఇప్పటి నుంచి ఎన్నో రోజుల నుంచి అక్కడ నాకు ఎలాంటి డెవలప్మెంట్ లేదు అంటే, నేను చూసిన దగ్గర అయితే ఎంతమంది తెలుసా, నా ఆగ్నేయంలో చెట్టు పెడతాడు, మళ్ళీ నైరుతికి పెడతాడు. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది ఫలితం? నేను పెట్టమంది ఆగ్నేయంలో, మళ్ళీ నైరుతిలో ఎవరు పెట్టారు? మళ్ళీ నైరుతిలో పెడితే మళ్ళీ రివర్స్ కొట్టదా? సేవింగ్స్ ప్లేస్లో పెట్టినాం, ఎక్స్పెండిచర్ ప్లేస్లో పెట్టినాం. ఇక్కడ సేవింగ్స్ వస్తే అటు ఎక్స్పెండిచర్లో పోతుంది. కాబట్టి ఎక్కడ ఏది ఉంచాలన్నప్పుడు గురువుగారు చెప్పేది మొత్తం వినాలి. ఆయన అక్కడ చెప్పిండు, మరి ఇక్కడ ఉంది గురుగారు, ఆ సైడ్ ఉంచొచ్చా లేదా అనేది అడుగుతురా? లేదు, కామెంట్లో పెట్టేద్దాం అంతే. మీకన్నా కొన్ని వేల మందిని మేము ప్రతిరోజు చూస్తుంటాం. ఈజీగా కామెంట్ పెట్టడం ఈజీయే, చాలా సింపుల్గా పెట్టేస్తాం కామెంట్. కానీ రీసెర్చ్ చేసి మేము చెప్పేది మాకు ఆల్రెడీ చేసుకుంటూనే ఉన్నాం, డెవలప్మెంట్ ఉంది. మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్పేది మంచిగా బాగుపడుతున్నారు. కానీ నేను ఎందుకు ఇది చెప్పేది అంటే ఒకటే, నమ్మని వాళ్ళు కూడా ఇది ఒక పరిహారం చేసి చూసి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆయన కరెక్ట్ కదా, ప్రాక్టికల్గా నేను చెప్పాడు, ఇది జరిగింది, కలుద్దాం ఒకసారి. అప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అట్లీస్ట్ జీవితంలో ఒక 2 ఉంగరం పెట్టినోడికి కూడా నేను ఒక 2 ఉంగరాలు పెట్టించాను. అది నేను చెప్పేది. ఎందుకంటే ఇది ఒక సైంటిఫిక్గా చూద్దాం, దీని మీదనే ఆధారపడిపోదాం, జ్యోతిష్యాన్ని నమ్ముదాం, మంత్రాలు జపించుకొని కూర్చుందాం, పనులు అయిపోతుంటే కాదు. ఇవి చేస్తుండాలి, మన కష్టం మనం పడుతుంటాలి. ఎందుకంటే మన కష్టాన్నే దృష్టిలో పెట్టుకునే గ్రహాలు మనకు అనుగ్రహాన్ని అందిస్తాయి. కాబట్టి అసలు మనం లైఫ్ని ముందుకు లీడ్ చేయొచ్చు, ఎలాంటి బిజినెస్లో లీడ్ చేయొచ్చు, మన జాబ్లో డెవలప్మెంట్ ఎలా, బిజినెస్లో డెవలప్మెంట్ ఎలా అంటే 7 గ్రహాలు 7 గ్రహాలు 2 ఉపగ్రహాలు. కాబట్టి ఆ గ్రహాలలోనే ఆట మొత్తం ఉంటుంది. అట్లని తెలుసుకొని అర్థం చేసుకొని మనం ఒక గైడెన్స్ తీసుకున్నామంటే డెఫినెట్లీ లైఫ్లో సక్సెస్ ఉంటుంది. ఒక రతన్ టాటా, ఒక అంబానీ కావచ్చు, అన్నీ ఏది లేదు అనుకుంటూ పోతే అనిల్ అంబానీ, విజయ్ మాల్యా లాగా ఒక రేంజ్కి వెళ్ళి టపక్కున పడతాం. కాబట్టి ఎంత కోటీశ్వరుడైనా జీవితంలో ఒక ప్రాసెస్ అనేది మనం నేర్చుకుంటే డెఫినెట్లీ ఒక సక్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో నేను చెప్పిన విధానంలో మీరు ఫాలో చేసి చూడండి. చిన్నపిల్లలకి ఒకసారి దానం చేయండి, తప్పకుండా ఫైనాన్షియల్ క్రైసిస్ మనకు దూరం అవుతాయి. పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం. పిల్లిమాయ అనేది ఏంటి అంటే మనకి ధనప్రాప్తి, నాకు ధనాకర్షణ లేదండి, నాకు ధనప్రాప్తి కలగాలి, మనకు ధనం కలిసి రావాలి, బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి, అధికార ప్రాప్తి కావాలి, ఒక పొలిటీషియన్ని నాకు అధికార ప్రాప్తి కావాలి, నా శత్రువు నా ముందు నించోకూడదు, నేను ఏది పని తలబెట్టినా నాకు అందులో విజయం కలగాలి, నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి, మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం, అందులో కూడా మనకు సక్సెస్ కావాలి, ఒక ఆకర్షణ శక్తి పెరగాలి, నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు, మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా మొత్తం ఒక రక్షా కవచంలాగా పనిచేయాలి అంటే నల్లపిల్లి మాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది. దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్, కాళీ కితాబ్, రావణ సంహిత, బృహ సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది.
ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం. కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లిమాయ మీరు పెట్టుకోవచ్చు. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ ధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి, ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమాయ ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి. పైసలు తీయాలి, పైసలు కూడా జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం దేవి సరస్వతి. విశ్వరూపా పశవో వదంతి మంద్రే సపత్నాపతే భవంత్వింద్రాగ్నిభ్య మమ బాధామహే తాదారుద్రాదిత్యా ఉపరిస్పృశం మోగ్రం జేత్తారమధిరాజమగ్రన్నమింద్రమృతో హవామహే యోగోభిమా త్రిశాహం ఇదం యజ్ఞమశ్వినో బృహస్పతిర్దేవాప్పాయస్తో మమ దేవామిహవై సంతు సర్వయింద్రావంతో మరుతో విష్ణురగ్నిః శంకరాచార్య మధ్యమాచార్య పర్యంతం వందే గురు పరంపరా. ఓం గణ అక్కడ వత్తులు నేను తెచ్చి కొంచెం దీపం అరేంజ్ చేయమమ్మాయి. నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. నమస్కారం చేసుకోండి. ఉత్తిష్ఠంత భూత పిశాచాః ఏతే భూమి భారికాయ ఓం విభావోగో సుమః ఓం మహోం జనః ఓం తపః భోగో సత్యం దచ్చ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః. కార్యేషు దిగ్విజయ సిద్ధ్యర్థం మమ వ్యాపార మూలే సర్వ కార్యేషు ఓం భూర్భువస్య బాధాద్వే శీరుషే సప్తహస్తాసో అస్య శృంగః సప్తజిహ్వా దిశీర్షకః త్రిపాత్ ప్రసన్నవదనః సుఖారువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. శోదకేన హుతాశనే నమః కృష్ణవర్త్మనే నమః దేవముఖాయ నమః సప్తతేన మన్యస్వ దేవసవిత ప్రసువా తతాః గణపతిగం హవామహే కవింగవేన శృణవన్నోతిభిస్సేదసాదనః స్వాహా. గణానాన్త్వా గణపతి స్వాహా గణానాన్త్వా గణపతిగం హవామహే ప్రియాణాన్త్వా ప్రియపదం హవామహే స్పదాన శృణవన్నోతిభిస్సేదసాదనః స్వాహా. ఋషీణాన్త్వా ఋషిపదం శ్రీం హ్రీం క్లీం గ్లం ఘం గణపతయే వరవరద సర్వజనమేవ సమానాయ స్వాహా స్వాహా. వరవరద సర్వజనమేవ సమానాయ స్వాహా స్వాహా.
తీసుకో. భగవాన్ సర్వాత్మకః परमेश्वरे स्वाहा व्यानाय स्वाहा उदाराय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे नमः यज्ञेश्वराय भगवते మీ చుట్టూ మీరే 3 సార్లు ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పుష్పికా మోహరామి మయి పుష్ట పుష్టిపతిం దధామి బలిం దధామి కాలినానలేదు నీళ్ళు పట్టుకొని అలా హిమం బలిం దధామి ఇట్లా పట్టుకో మన లోపల కూడా అమ్మా వస్తున్నా ఒక్క నిమిషం మురళి గారికి వాళ్ళకి టైం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ గుర్తుంటుంది, ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి. అలాగే మన కొత్త ఛానల్ ఐ తెలుగు టీవీ అనేది ఒకటి మనం మొన్ననే స్టార్ట్ చేసాం రీసెంట్లీ. సో దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దాన్ని కూడా ఒకసారి మీరు చూడండి. ఐ తెలుగు టీవీని కూడా చూడండి, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో కూడా మంచి హెల్త్ టిప్స్ కావచ్చు, ఆస్ట్రాలజీ టిప్స్ కావచ్చు, మనకి కూడా కొన్ని వీడియోస్, దాంట్లో మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని మనం అప్లోడ్ చేస్తుంటాం. సో ఐ తెలుగు టీవీని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.